Hi viewers, welcome to AS Media. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కలెక్షన్ల విషయంలో రికార్డులు తిరగరాస్తే మరికొన్ని మనసుకు హత్తుకునే స్టోరీలతో ఆకట్టుకున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఏదో తెలుసా? ఈ సినిమా 50 ఏళ్ల క్రిందట వచ్చి సంచలన విజయం సాధించి ఏకంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయని తెలుసా? ఆ సినిమా ఏంటో చూద్దామా? ఇండియాలో గత 10 ఏళ్లలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. వందల వేల కోట్ల వసూళ్లు సాధించాయి. దంగల్, బాహుబలి, కేజీఎఫ్, పఠాన్, జవాన్ ఇలా ఈ లిస్టు చాలా పెద్దదే. కానీ వీటికంటే కొన్ని దశాబ్దాల ముందు వచ్చిన ఓ హిందీ సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఆ సినిమా పేరు షోలే. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన ఈ మూవీకి ఏకంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయంటే నమ్మగలరా? గత ఏడాది అతిపెద్ద హిట్ గా నిలిచిన షారుఖ్ ఖాన్ జవాన్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆ లెక్కన చూస్తే షోలో మూవీకి 5 రెట్లు ఎక్కువ టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు, ఇప్పటి ధరలతో పోల్చి చూస్తే ఇప్పటికీ ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ కూడా షోలేనే. షోలే మూవీ 1975లో ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో రిలీజ్ అయింది. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దశాబ్ద కాలం పాటు అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. అంతేకాదు, ఇప్పటి ధరలతో పోలిస్తే ఈ మొత్తం ఏకంగా 2800 కోట్లు కావడం విశేషం. ఆ లెక్కన అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా ఇప్పటికీ ఇదే. ఇక టికెట్ల విషయానికి వస్తే ఒక్క ఇండియాలోనే ఈ సినిమా టికెట్లు 15 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత రీరిలీజ్లు కలుపుకుంటే 18 కోట్లు అయ్యాయి. ఇక సోవియట్ యూనియన్ లో మొత్తంగా 6 కోట్ల టికెట్లు, యూరప్, నార్త్ అమెరికా, మిగతా ఆసియా దేశాల్లో 2 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. అలా మూవీ రీరిలీజ్లతో కలుపుకుంటే మొత్తంగా 25 కోట్ల వరకు టికెట్లు అమ్ముడవ్వడం విశేషం. ఇండియాలో తొలిసారి రిలీజ్ అయిన 15 కోట్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా రీరిలీజ్లు కలుపుకుంటే 35 కోట్ల వరకు వెళ్లింది. నిజానికి షోలే మొదట్లో రిలీజ్ అయినప్పుడు ఓ పెద్ద ఫ్లాప్ మూవీ అనుకున్నారు. తొలి రోజు అయితే దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ కావడంతో ప్రొడ్యూసర్లు బెంబేలెత్తిపోయారు. మూవీ క్లైమాక్స్ కూడా మార్చేద్దామని మేకర్స్ భావించారు. కానీ మూవీ రైటర్లు సలీం జావేద్లు వద్దని వారించారు. అయితే 2 రోజుల తర్వాత మెల్లగా షోలే పాజిటివ్ టాక్ మొదలైంది. అది కాస్త ఓ ప్రభంజనంలా మారింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా క్రియేట్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. అదే ఊపులో రికార్డు కలెక్షన్లు, రికార్డు టికెట్లు అమ్మకాలతో దుమ్ము రేపింది.